హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఎన్టీఆర్ గారు నటించిన 'వార్ 2' మూవీ, హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ గారు నటించిన 'వార్ 2' మూవీ అనేది ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ కాబోతా ఉంది. ఈ సినిమా అనేది మల్టీ స్టారర్ అలాగే భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా హిట్ కావాలి అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ఎందుకంటే 'దేవర' తర్వాత అంత పెద్ద హిట్ కావాలి, మళ్ళీ ఎన్టీఆర్ క్రేజ్ పునర్వైభవం రావాలి అని చెప్పేసి వాళ్ళు ఈ సినిమా హిట్ కావాలి అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే హైదరాబాద్ యూసఫ్ గూడలో చాలా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సందర్భంగా కొంచెం ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు అనేవి కొన్ని అనుమానాలకైతే తావు తీసిందనమాట. అనుమానాలు ఏంటి అంటే, ఎన్టీఆర్ గారిని ఎవరో తొక్కేస్తున్నారన్న భావన అనేది ఎన్టీఆర్ గారు ఇండైరెక్ట్గా తన అభిమానులకి చెప్పారనమాట. అదెలానంటే, ఆయన ఎమోషనల్గా మాట్లాడుతూ తాతగారి ఆశీస్సులు, అలాగే తన కుటుంబ సభ్యుల ఆశీస్సులు, అలాగే అభిమానులు ఆశీస్సులు ఉన్నంతకాలం తనని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లుగా ఎన్టీఆర్ గారు మాట్లాడటం జరిగిందనమాట. అంటే దీని వెనక ఏంటి అంటే, ఎన్టీఆర్ గారిని తొక్కేయడానికి ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎన్టీఆర్ గారికి తెలిసింది. దానివల్లనే కొంచెం ఆయన ఎమోషనల్గా మాట్లాడారు అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి సందర్భం ఏమీ లేదు. అయినా కానీ ఎన్టీఆర్ గారు ఇలా మాట్లాడారంటే సంథింగ్ ఆయన్ని ఎవరో ఏదో చేయడానికి, అంటే ఆయన తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయనకు ఒక ఇండికేషన్ వచ్చింది. అందుకోసమే ఇలా మాట్లాడారన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. అయితే ఈ సందర్భంలో భాగంగా గతం కొన్ని రోజులుగా ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్న దుష్ప్రచారం గమనించినట్లయితే మనకి అది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక పేరు ఒక 2 నెలల క్రితం, మేబీ 1.5 మంత్ క్రితం ఎన్టీఆర్ గారి పేరు మీద చాలా పెద్ద స్థాయిలో చర్చ నడిచింది. తీవ్ర దుమారం అయితే నడిచింది. ఎన్టీఆర్ గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని, ఎన్టీఆర్ గారు అని చెప్పేసి అట్లా ఒక చర్చ నడిచిందనమాట ఎన్టీఆర్ గారి పేరు మీద. అది ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు ఇలా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ దుష్ప్రచారం కావాలని ఎవరో ఆయన మీద పనిగట్టుకొని చేశారన్న అభిప్రాయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ విషయానికి, ఆ పేరు మీద చేసిన ఆ దుష్ప్రచారానికి ఎన్టీఆర్ గారు ఏమన్నా ఫీల్ అయ్యారా అనేది ఇక్కడ మనకి తెలియాల్సి ఉండే. ఇంకొక అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా రజనీకాంత్ గారు నటించిన ఏదైతే కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. కూలీ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏదైతే రజనీకాంత్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీ మొదలై దాదాపు 50 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆయన కూలీ మూవీ సక్సెస్ కావాలి, ఆ జర్నీని కొనసాగించాలని చెప్పేసి నారా లోకేష్ గారు ఏదైతే కూలీ మూవీని స్వాగతిస్తూ ఏదైతే ఈ కూలీ మూవీ సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకున్నారనమాట. అంటే ఎట్ సేమ్ టైం ఎన్టీఆర్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అదే రోజు రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఇయర్స్ అవుతుందన్నమాట. ఆయన 50 ఇయర్స్ అయితే ఎన్టీఆర్ గారు 25 ఇయర్స్ విజయవంతంగా తన కెరియర్ని పూర్తి చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో మంత్రి నారా లోకేష్ ఏమో ఆ సినిమాకి విజయ్ చెప్పారు, కానీ ఎన్టీఆర్ గారిని నెగ్లెక్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ఏమన్నా ఎన్టీఆర్ గారు కొంచెం బాధపడ్డారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంశంలో ఎన్టీఆర్ గారు కూలీ మూవీకి నారా లోకేష్ విషెస్ చేసి ఎన్టీఆర్ గారిని నెగ్లెక్ట్ చేయడంతో కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ ఎన్టీఆర్ అనే వ్యక్తి గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిండు. ఇప్పటికీ కూడా దాదాపు 90% టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ని అభిమానిస్తారు. ఇలాంటి వ్యక్తికి మినిమం విషెస్ కూడా తెలియట్లేదు, చెప్పలేదు వార్ 2 సందర్భంగా అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారనమాట. ఇలా చెప్తే బాగుండు అని చెప్పేసి. అయితే వీటన్నిటి విషయాలు ఒకవైపేమో ఎన్టీఆర్ గారు సంథింగ్ తనకేదో నన్ను తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతుందన్న ఇండికేషన్ ఇచ్చారు. మరోవైపు ఏమో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మినిమం నారా లోకేష్ గారు తన పక్క సినిమాకి విశేష చెప్పి తన సినిమాను పట్టించుకోలేదన్న భావన కూడా మేబీ ఎన్టీఆర్ గారిలో ఉండొచ్చు, ఒక రకమైన భావన. దానివల్ల ఆయన్ని ఎవరో ఏదో చేస్తున్నారన్న అభిప్రాయం కల్పించుకొని ఆయన ఇలా మాట్లాడారన్న చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు మాత్రం సంథింగ్ ఆయన మీద కొన్ని శక్తులు, ఆయనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా మనకి చెప్పినట్లయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.